మన తూర్పుగోదావరి జిల్లాలోనే కోనసీమ అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి. ఎందుకంటే ఒకవైపు గోదావరి, ఒకవైపు కొబ్బరి తోటలు, ఎటు చూసినా పంట పొలాలు, మొత్తం అంతా పచ్చగా కనిపించే ఈ కోనసీమ అంటేనే మన దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే ఈ కోనసీమలో ఎక్కువగా పండే పంట ఏంటంటే కొబ్బరి మట. ఈరోజు ఈ కొబ్బరి పంట ఈ కోనసీమ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి నేను తూర్పుగోదావరి జిల్లా పెదపట్నం అనే గ్రామంలో ఉన్నానండి. ఈ పెదపట్నం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందంటే చుట్టూ గోదావరితో ఆక్రమించిన ఒక లంక ప్రాంతంలా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో, ఈ పెదపట్నం ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇది గడ్డి చూసారా, రంగస్థలం మూవీలో మనం చూసి ఉంటాం. ఇటువంటి దుబ్బు గడ్డి అయితే చాలా హైట్గా ఉందన్నమాట. ఈ గడ్డి మాత్రం చాలా హైట్గా ఉంది. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. తాతయ్య గారు మీది ఎవరండి? అప్పనపల్లి అండి. అప్పనపల్లి బాడం అంటారు దీన్ని. ఓకే, మొత్తం చుట్టూ గోదావరి ఉంటుందండి మీకు? మొత్తం అంతానే. ఏం పంటలు పండుతాయండి ఇక్కడైతే? పంటలు ఏం పండవా? ఓకే, అవతల వైపు పండుతాయండి? పండుతాయండి, సాగు చేసుకోవాలి. లంక ప్రాంతంలో పండుతాయండి? సాగు చేసుకుంటే పండుతాయండి. సాగు చేస్తే పండుతాయి, లేకపోతే గడ్డి పెంచుతారండి పశువులకి? ఓకే, మొత్తం అదంతా లంకేనండి? ఆ గాడి అవతలేం పెదపట్నం అండి? పట్టాలు వచ్చినాయండి. ఓకే, ఇది అప్పుడు మా ఊళ్ళో ఆక్రమించారు. మరి ఏమి లేదండి ఇంకా దీనికి. ఇంకే వెళ్ళట్లేదండి పక్క ఎవరైనా? గడ్డికి వెళ్తున్నారండి, గడ్డి కోసుకొస్తున్నారు. విడగొట్టుకోలేదండి భూములు ఏమని? కొడితే 2 గుంతలు కొడితే సాగు చేస్తారని అందరూ. ఇంకా విడగొట్టుకోలేదండి. అప్పనపల్లి దగ్గరండి మీకు? అప్పనపల్లి ఎదరండి. ఇంకెలా ఉంటుంది సార్ మీ ఊరు? తినండి, ఇంకా బాగుంటుంది. చూడడానికి బాగుంది ఇక్కడ అయితే. బాగుంటుంది. గొడవలు కదా ఉండాలండి ఇంకా. అదంతా పెదపట్నం లంకండి అవతలది? అప్పనపల్లి తర్వాత అప్పనపల్లి తోటలండి, తోటలు పెదపట్లంకండి. అలా దాటితే ముంజారు. మళ్ళీ ముంజారు అండి. దాటుతాడండి? రేటు రే ఉంటుందండి. దాటొచ్చా? దాటొచ్చు అండి. రే ఉంటుంది, దారి ఉందండి. ఒకటే గేదె ఉందా మీకు? ఇది చెప్పలేము. మా పొలం దీన్ని అవుతుంది. మా పొలం కొబ్బరి తోట అండి? 2 ఎకరాలు ఉందండి. ఇంకా తోటలు ఉంటాయని ఇంకా అలా కొంచెం అనమాట. ఓకే అండి, సరే అండి, అలా వెళ్ళి చూసి వస్తూ ఉన్నాను. ఇక్కడైతే లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే గోదావరిలో ఒక పాయ అయితే ఇటు వచ్చిందన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఒకసారి అయితే మీరు చూడండి. ఇదంతా లంక ప్రాంతంలా ఉంటుందండి మొత్తం అంతానే. చాలా బాగుంది ప్లేసు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దగ్గరలోనే అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందంటండి ఇక్కడైతే. భలే ఉందండి లొకేషన్ మాత్రం. ఈ గడ్డి చూసారు, ఇది చాలా హైట్గా ఉందన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది
చూసారా ఇది చాలా హైట్గా ఉందన్నమాట. నా మీద హైట్గా ఉంది, ఆయన కొంత కట్ చేసినట్టున్నారు. ఇది మొత్తం ఈ ప్లేస్ అంతా ఇలాగే ఉందండి. గడ్డితో నిన్న ఆక్రమించిన ప్లేస్లా ఉంది. గడ్డితో ఉంది మొత్తం ఈ ప్లేస్ అంతా. ఈ పెదపట్నం గ్రామంలో పండించే పంటలు ఏంటంటే ఎక్కువగా కొబ్బరి ఎక్కువగా పండుతూ ఉంటుందండి. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కొబ్బరి, మిగతా అంటే లంక ప్రాంతం ఉంది. యాక్చువల్గా అయితే ఇక్కడ కూరగాయలు ఏవి పండిస్తారంట. ఇప్పుడు ఏది ప్రజెంట్ ఏమో పండించట్లేదు అన్నమాట, గడ్డి మాత్రమే ఉంది. ఒకసారి మనం ముందుకు వెళ్దాం, ఇంకా అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పెదపట్నం అనే గ్రామంలో ఒక అతనైతే గొర్రెలు పెంచుతున్నాడండి. ఇక్కడైతే మేపుతున్నాడు అనమాట ఆయన. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. అంటే ఈ పశువుల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఇది, ఈ ఏరియా వచ్చి అన్నమాట. తాతయ్య గారు, ఏ ఊరు తాతయ్య గారు మీది? అప్పని పిల్ల. మరి ఇక్కడికి వచ్చి మేపుతున్నారా? ఇంత దూరం వస్తారా మరి? మాది అంతర్వేది. అంతర్వేది గుడి దగ్గరే మరి. ఎప్పుడు రాత్రా? ఏ ఊరు పెళ్ళి? పెళ్ళి అంటే పెళ్లి కూతురుది. అక్కడికి వచ్చున్నాను. అంది నిద్ర వచ్చేస్తుందా నీకు? అది గుళ్ళకాడండి ఉన్నారండి, మాకు చుట్టారు ఉన్నారా? గుళ్ళకాడ కేజీ దేశపల్లి ఉన్నారండి, కాలమ్మ కట్టారండి అక్కడండి. మరి సుబ్బారాడు బాబు గుడి కాడ. ఎవరో ఎంతకని అదండి తెలుసండి, గంగి చెట్టు అంటారండి. గంగి చెట్టు ఏ మరి ఇంటి పేరు తెలియదు నాకు. మందపాటి అండి. మందపాటి వాళ్ళు తెలుసు. నేను ఏ సాగులు అబ్బాయిలు వస్తూ ఉంటారని తానాలకే ఇటు అనుకుంటున్నా. ఎన్ని గోర్లు ఉంటాయి తాత మీకు? ఇవ్వండి. అయ్యో చిన్న అయితే పెద్ద అయితే 40-50 వచ్చింది. మీయేనా మొత్తం అమ్ముతావా గొర్రెల్ని? చిన్న పిల్లలు కదండి, ఇప్పుడు పెద్ద పిల్లలు అమ్ముతాయి, తల్లిలో అమ్ముతాయి. మొన్న 10 గొర్రెలు అమ్మేసామండి. 10 గొర్రెలా? ఎంత పడుతుంది తాత గొర్రె వచ్చి? ఇప్పుడైనా గొర్రెలు పిల్లలు ఉన్నాయంటే 20,000 అండి. పెద్ద గొర్రెలు ఉంటాయి, మోట ఏంటి ఇలాగో ఉన్నాయి. మా అమ్మని 17,000. ఈ చిన్న చిన్న వచ్చి 17,000 ఒక్కొక్కటినా? తల్లి పిల్ల ఉన్నాయి. తల్లి పిల్ల ఉంటే 17,000 ఒకటే అమ్మవా మరి? ఎంత వస్తుంది? 10,000 ఉంటుంది. పిల్లలు ఉంటే డబ్బులు వస్తాయండి. పుత్తు గొర్రె అయితే 10,000 అలా ఉంటాయండి. 10,000 అలా ఉంటుందా? ఎన్ని కేజీలు వస్తుంది మాసం? ఏమి కేజీలు తెరవండి మాకు. 15 కేజీలు అలాగే రావచ్చామండి. మొత్తం అంతా ఎలా ఉంటుంది? ఈ ఊరంతా గోదావరి ఉంటుంది ఇటు చూసినా. ఇక్కడ నర్సాపురం గోదావరి అండి. ఇది నరసాపురం గోదావరి. ఇది మరి అంత చిన్నగా ఉందండి. అటు ఉందండి, లంకేసేసిందండి. మధ్యలో లంకేసిందా పాయ? అలా పోయిందండి. అది బోర్డ్స్ బ్రిడ్జి కట్టేసండి, అటు పోయిందని అలా. బాడ్స్కూర్ బ్రిడ్జి అయితే తెలుసు, అదే అక్కడికి వెళ్ళిపోతుందా మరి? అది వాడలేవా? అది అది సముద్రంలో. ఇది అయితే నరసాపురం గోదావరా? పంటలు ఏం పండుతాయి ఇక్కడ? కొబ్బరే, ఇంకేం పండు? ఏం చేస్తారు కదా మిగతా వాళ్ళందరూ పనులు మరి? అందరూ పర్లేదా? మామిడి కూతుర్లేండి పర్లేదు, ఇలా ఉంటాయండి మాకు.
చేలు ఎట్టుంటాయి కేవలం తీర్థం అవుతుందండి. ప్రభల తీర్థం ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రభల తీర్థం జరుగుతుందంట కదా. అవుతుందండి, రాయి చెట్టు ఉంటుందండి అక్కడ. పెదపట్నం అంటేనే ప్రభల. ఈ పేపట్టాన్ని శివాలయం కానీ వెళ్తాయండి సార్. ఇక్కడే ఉంటాయండి ఆ ప్రభల తీర్థం. ఇంకా ఎక్కడ జరుగుతుందా? వాటర్ పిల్లి జరుగుతుందండి. ఎక్కడది? వాటర్ పిల్లి సంక్రాంతి అంటేనే ప్రభల తీర్థమే. ఓకే ఓకే భూములు అవుతుందండి, ముందు భూములు అవుతుందండి, తర్వాత పెద్ద పండుగ అంటారు. ఓకే 3 రోజులు తీరుతుంది. నువ్వు దీని మీద ఆధారపడుతుంది ఇంకా గొర్రెల మీదనే పెంచుకోవడం అమ్ముకోవడం అంతేనా? నువ్వు ఇంకెవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంకా మా ఊళ్ళో మా అన్నదమ్ముడు ఉన్నామండి. ఇంకా మా పాప నర్సపారం అది. ఒక అమ్మాయి మీకు? అబ్బాయిలు? ఒకే అమ్మాయి. చూసారా ఈ పెదపట్నం అనే గ్రామంలో అంటే గొర్రెలు ఎక్కువగా పెంచుతుందన్నమాట. అంటే పశువుల పెంపకానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్ వచ్చి చాలా అందంగా ఉందండి. ఈ ప్లేస్ వచ్చి చూసారా ఈ దుబ్బుగడ్డి కూడా చాలా, ఎక్కడ చూసినా ఇటువంటి దుబ్బుగడ్డి ఎక్కువగా ఉంది. ఇంకా వెళ్ళిపోతా మరి ఇంటికి? ఇంకా 5 అవుతుంది. సరే తాత అయితే మేము అలా సరదాగా వెళ్ళి వస్తాం. ఓకే వెళ్తాం, నువ్వు వస్తావు కదా, ఉంటావులే. చూశారు కదండి, ఈ పెదపట్నం అనే గ్రామంలో మనం ఎవరిని అడిగినా ఏ పంట పండుతుందని అడుగుతుంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట కొబ్బరి పంట అని. అసలు ఈ పెదపట్నం ఈ కోనసీమ ప్రాంతాల్లో ఎక్కువగా కొబ్బరి ఎందుకు పండుతుంది, ఈ కొబ్బరి వల్ల ఏ లాభాలు ఉంటాయి అనేది ఇప్పుడైతే చూద్దామండి. ఓకే, ఈ కొబ్బరి చెట్టు వచ్చి కోస్తా ప్రాంతాల్లో అలాగే లంక ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. ఈ చెట్టు సుమారు 100 అడుగుల వరకు ఎత్తు వరకు పెరుగుతుంది. అలాగే ఇంచుమించు 100 సంవత్సరాల పాటు జీవించి ఉంటుంది. 7 సంవత్సరాల వయసుకు రాగానే ఈ చెట్టు నెల నెలా సిగురిస్తూ పూత పూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవన విధానంలో కొబ్బరి చెట్టుకు ఒక ప్రముఖమైన స్థానం ఉంటుంది. ఇది మనకు కావలసిన ఆహారాన్ని, పానీయాన్ని, తలదాచుకునే చోటుని, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువుల్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఉష్ణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఒక రకమైన శుభకరమైన చెట్టు. అందుకే ఈ చెట్టును కల్పవృక్షమని లేదా స్వర్గానికి చెందిన చెట్టు అని అంటూ ఉంటారు. మనం పెదపట్నం అనే విలేజ్ వచ్చాం కదండి. కోనసీమ అంటేనే కొబ్బరికాయలు ఫేమస్ మాట. అంటే కోనసీమలో ఎక్కువగా కొబ్బరికాయలు పండిస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలామంది కొబ్బరికాయని వలుస్తున్నారు చూడండి. యాక్చువల్గా వలడం అయితే చాలామంది తెలియదు, ఈ విధంగా వలుస్తారన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడంతా చాలామంది వర్కర్స్ ఉన్నారు. ఫస్ట్ అయితే ఇది సెపరేట్ చేశారు సార్ ముందు ఏమండి, అంటే పైన పీస్ తీసేస్తారు ఫస్ట్, మళ్ళీ వెళ్తున్నారండి మీరు మళ్ళీ ఇంకొక కొంతమంది అయితే ఇటువంటి పైప్ ఇచ్చి తీస్తారన్నమాట. అంటే పైది ఇలా ఇలా వస్తుందండి. కొంతమంది అయితే ఇంకో గ్రేడింగ్ మాట. ఇక్కడ చూడండి చిన్నదే, దగ్గరికి రాను, ఇది వచ్చి ఇంకొకటి మాట. అంటే సెపరేట్ గ్రేడింగ్ సెపరేట్ ఉంటాయన్నమాట. ఇలాగా ఆ డొక్కతో ఉండేదండి అది. ఓకే, ఫస్ట్ అయితే ఇలా వెళ్తారు. కొంతమంది డొక్క తీసేసండి అది. ఇది దేనికి వెళ్తాయి సార్? అంటే మహారాష్ట్ర అండి. ఈ ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఈ కోనసీమలోనే ఎక్కువగా కొబ్బరికాయ పండిస్తూ ఉంటారన్నమాట. వేరే స్టేట్స్లో కొబ్బరి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఇవి వంటలోనూ చాలా వాటిల్లో ఉపయోగిస్తారు. అలాగే చాలామంది టెంపుల్స్కి అయితే కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తారు కదండి. ఇది మాట.
కొబ్బరికాయ అయితే ఇలా గ్రేడింగ్ చేస్తారండి ఫస్ట్ అయితే, అంటే మంచిది అలా అంతేనండి. అవుట్ అంటే లేతనే ముదిరి సెపరేట్ చేస్తారా? ఓకే ఓకే. చూసారు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు వీళ్ళు అయితే. కొబ్బరికాయలో నీరు గుంజు ఉంటుంది. నీరు గుంజు గట్టిదనం గల ఒక నార కప్పబడి ఉంటుంది. కొబ్బరి బొండంలో నీళ్లు చాలా పౌష్టిక గుణాలు కలిగి ఉంటాయి. దీనికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తారు. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్లు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్తో పాటు పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా దీన్ని నెల శిశువు నుంచి కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం కూడా అవుతుంది. ఎంత వస్తుందండి మామూలు కాయకి? ఎంత వస్తుందండి? కాయకి వచ్చి ₹10 అండి. ఓకే. మీకు రక్షణ అంటే ఏం కావాలి? మాకు సంతలో దాకా గుర్తుకుంటామండి. 10 రూపాయలు వేసి ఇంటికి పోతాం. సహకారంగా డబ్బులు అయినా అట్లా దేంట్లో కొడతాడు. మళ్ళీ 10 రూపాయలు వేసి పొద్దున రావటమే బాగుంటుంది ఎగితేని, లేకపోతే ఇంటికి తొంగుంటమే. డాక్టర్ గారు పోయిన తర్వాత మనం మందులు ఎట్టుకెళ్ళి 500, 600 ఇస్తున్నా. ఇప్పుడు 500 రూపాయలు వస్తున్నాను. మంచి ప్యాకెట్ వస్తుంది. ఏమవుతుంది చెప్పండి? అవునన్నా. రోజంతా కష్టపడితే ఒక 500 వస్తుంది. 500 వస్తుంది, 600 వస్తుంది. అదేలే ఇంచుమించు వస్తుంది అనుకో. అదే పూల పనికి ఆడలేము, మరి దీనికి ఎడుతాం కానీ అదే ఆడలేం, చేయలేమని మనకి చెప్పడం. అవునులేండి. సిచ్యువేషన్ ఏంటంటే పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా వలసిని వచ్చిన డబ్బులతోనే కాలక్షేపం చేసుకోవాలని చెప్తున్నారు. ఏంటంటే మా భారతదేశంలోనే కొబ్బరి ఎక్కువగా పండే ప్రాంతాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఎక్కువగా పండే ప్రాంతాల్లో మన కోనసీమే ముందంజలో ఉందన్నమాట. ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకైతే ఎగుమతి అవుతుంటుంది. ఇక్కడైతే వలుపు కార్మికులు అయితే ఇక్కడ కొబ్బరి వలుస్తున్నారు కదండి. వీళ్ళైతే 2 రకాలుగా వలుస్తున్నారు. కొంతమంది అయితే పైప్ ఇచ్చి మాత్రమే తీస్తున్నారు. అలా కాకుండా కొంతమంది అయితే వేరే టైప్లో కూడా వలుస్తున్నారు. కొన్ని అయితే పూజా కార్యక్రమాల్లో ఉపయోగించే విధంగా వెళ్తాయన్నమాట. కొన్ని అయితే కొబ్బరి నుంచి కొబ్బరి నూనె కూడా తయారు చేస్తారు కదండి. అటువంటి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడి నుంచి. ఇంకా ఈ కొబ్బరి వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దామండి. ఓకే. మనం తూర్పుగోదావరి జిల్లాలోని పెదపట్నం అనే విలేజ్ వచ్చాం కదండి. ఇక్కడైతే కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధమాట. ఎక్కువగా మీకైతే కొబ్బరి ఎలా వలుస్తున్నారో ఒకసారి అయితే చూపించాను. అలాగే కొబ్బరి ఈయనతో చూడండి, కొబ్బరి ఆకుల నుంచి వచ్చే ఆకుల నుంచి అయితే ఇటువంటి ఈయనలు తీస్తారండి. ఈ ఏరియా అంతా అంతే. కోనసీమ అంటేనే ఇక్కడ చూడండి ఇవి ఏం చేస్తారంటే కొబ్బరి ఆకుల నుంచి ఈయనల కింద తీసి చిన్న చిన్న కట్టలు కట్టి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఇవి వేరే స్టేట్స్కి అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి. మన కోనసీమ నుంచేనే ఎక్స్పోర్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ చిన్న చిన్న కట్టలు ఉన్నాయి. ఇది కొంత వెయిట్ కింద సెపరేట్ చేస్తారన్నమాట. ఇవి చూసారా వెయిట్ అన్నమాట.
ఈ వెయిట్ని బట్టి సెపరేట్ చేసి ఇలా ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఈ కొబ్బరి ఆకు నుంచి ఏంటి ఎలా తీస్తారో ఒకసారి అయితే మనం చూద్దామండి. ఒకసారి ఇక్కడికి రండి. ఇలా తీయాలండి. ఇలాగైతే ఈయన వస్తుందండి. ఓకే, కూర్చుని ఇలా తీయాలి. అవి సాగుకరుకుంటాడు. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఈ ఆకు నుంచి ఇటువంటి ఏనులు తీస్తారన్నమాట. ఈ ఏరియా అంతా ఎక్కువగా ఏనులు తీస్తారండి. ఇవి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట వేరే స్టేట్స్కి అయితేని. ఈ విధంగా తీస్తారు. హర్ష శ్రీరామ్ 77 అని ఉంటుంది. పట్టు. ఓకే, మనం అయితే ఈ కొబ్బరి చెట్టు నుంచి ఈనెలు తయారు చేయడం చూసాం. అలాగే కొబ్బరి కాయని ఎలా ఒలుస్తున్నారో చూపించాం. ఇప్పుడైతే కొబ్బరి పేడు ఉంటుందండి, డొక్క పేడు అన్నమాట. దాని నుంచి పీస్ తయారవుతుంది. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఒకసారి రండి. ఇవి కొబ్బరికాయని ఒలిచేసిన తర్వాత పైప్ పెచ్చు మాట. ఇది ఈ పెచ్చులు ఉన్నాయి కదండి, ఇవన్నీ మిషన్లో వేసి ఆడతారన్నమాట. పీస్ తయారవుతుంది అన్నమాట. ఒకసారి అయితే ఇక్కడ కొబ్బరి ఒలిచిన తర్వాత ఈ డొక్క పేడు అంటారన్నమాట దీన్ని. ఈ పేలు చూసారా, అంటే బట్టి గురించి ఇంకా కంపోస్ట్కి అన్నిటికి పీసు ఆడుకో ఇవన్నిటికి ఇంకా పదపట్లకి హేట్ చేద్దాం. ఓకే, ఫైబర్ వస్తుంది కదా. ఇక్కడ ఎక్కువ కొబ్బరి పండుతా ఉండదండి. కొబ్బరి ఎక్కువ. ఇంకా ఏం పండించరండి? లంకలు కదా, అరటి వ్యవసాయాలు ఉన్నాయండి. వ్యవసాయాలు కూడా చెట్లు కంపోస్ట్కి ఉపయోగిస్తారు ఇవి. ఓకే, ఇటుక బట్టీల్లో కూడా ఉపయోగిస్తారే. ఓకే, ఇది కొబ్బరి పేడిని మిషన్లో వేసి ఆడతారన్నమాట అండి. ఇటువంటి పీస్ తయారవుతుంది అన్నమాట. దీన్ని అయితే కంపోస్ట్ అంటే ఎరువుకు ఉపయోగిస్తారు. అలాగే ఇటుక బట్టీల్లో కూడా ఉపయోగిస్తారంటండి. ఇది ఇటుక బట్టీల్లో కూడా ఇటువంటి పీస్ని అయితే ఉపయోగిస్తారు. ఇదేమాట. ఒకసారి రెండు చూపిస్తాను. ఈ చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ పీస్ ఇదండి, పీస్ రాసులు అన్నమాట. అదేంటండి? ఎక్కడ ఉన్నాయండి? ఆ పాక దగ్గర అక్కడ తోళ్ళ ఉన్నారండి. ఇప్పుడు ఒకసారి వెళ్తా ఉండండి. ఇది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇది అంటే డొక్కదాడు పీస్ అండి. ఇది అక్కడ పొట్టు ఉంది కదండి, ఆ పొట్టు కాకుండా ఇది వస్తుంది మిషన్లో వేస్తేనే. ఇది దీని నుంచి దేని తయారు చేస్తారండి మీరు? తోడండి, అది తయారు చేస్తుందండి. ఓకే, చూడండి. ఇది మనం డొక్క ఉంటుంది కదా, కొబ్బరికాయని తీసిన డొక్కతో అయితే ఇటువంటి పీస్ వస్తుంది అన్నమాట మిషన్లో. ఇది ఇటువంటి మిషన్లో వేస్తారన్నమాట. ఇది తాడు తయారవుతుంది అండి. తాడండి
పీస్ మాట. తర్వాత ఈ పీస్ని ఇలా వేస్తే ఇలా వెళ్తాం చూపించు. ఎలా పెడతారండి ఇలాగా? కొబ్బరిని ఒలిసిన తర్వాత పేర్లు వస్తాయి కదండి, మిషన్లు వేస్తే ఇటువంటి పీసులు తయారైనాయి కదా, ఆ పీసులు పట్టుకొచ్చి ఇక్కడ పెద్ద మిషన్ ఉందండి. యాక్చువల్గా ఇటువంటి మిషన్లో తాళ్ళు అల్లుతారు, కొంతమంది అయితే లేడీస్ ఇంటి దగ్గర కూర్చుని అవి చుట్టుతూ ఉంటారు అనమాట. వీళ్ళైతే మిషన్ ఉపయోగించి ఇటువంటి తాళ్ళు తయారు చేస్తున్నారు. ఒకసారి దగ్గరగా స్లోగా ఇది చూసారా, ఇది తాడు తయారవుతుందండి. ఇది డొక్క తాడు మాట. ఇది ఇవి దేనికి ఉపయోగిస్తారండి? ఇవి యాక్చువల్గా అంటే ఏదైనా కట్టుకోవడానికి ఇటువంటి తాళ్ళు ఉపయోగిస్తారు కదా, పందిళ్ళు అవి వేసుకున్నప్పుడు చాలామంది ఇటువంటివి చూస్తారు. అలాగే దేనికైనా కట్టుకోవడానికి ఇటువంటి తాడు ఉపయోగిస్తారు అనమాట. ఈ డొక్క తాడు అంటారు దీన్ని. ఒకసారి ఇక్కడ మిషన్ చూద్దాం, ఒకసారి మనం ఎలా తయారవుతుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ మిషన్లో పీస్ వేస్తారండి. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. వేసిన తర్వాత మిషన్ ఆన్ చేస్తే ఇక్కడికి ఇలా చూడండి ఒకసారి, ఇక్కడ ఈ పీస్ మిషన్ ద్వారా ఇక్కడ డొక్క తోట తయారవుతుంది చూడండి. ఇక్కడ ఒకసారి అయింది. ఇది కొన్ని కట్టలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిందాం. ఇవి ఇక్కడ చూడండి, ఇవేమాట ఆ పీస్ నుంచి ఇటువంటి తాళ్ళు తయారవుతున్నాయి. చూసారా, ఇవి ఈ కొబ్బరి నుంచి చాలా యూజెస్ ఉన్నాయండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఈ కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా కొబ్బరి పండుతుంది కదా, ఈ కొబ్బరి నుంచి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీకు ఆల్రెడీ చూపించడం జరుగుతుంది. చూసారా తాళ్ళు ఏ విధంగా తయారవుతున్నాయో. యాక్చువల్ కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే ఈ కోనసీమలో అల్లుతారు అనమాట. మిషన్ ఉపయోగించారు చాలామంది, ఇంటి దగ్గర కూర్చొని ఇటువంటి పీస్ను ఉపయోగించి ఇటువంటి డొక్కతాళ్ళు తయారు చేస్తారు. కదిలితే వాళ్ళకి బాగుంటుంది చూడండి. అలాగే ఇలా పెట్టేసామనుకో ఏం చూడరు. చూసారు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలోనే కోనసీమ అంటే కొబ్బరి చెట్లకు పెట్టింది పేరు. మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కొబ్బరి చెట్లు అయితే మన కోనసీమలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ కోనసీమ ప్రాంతాల్లో ఒక సామెత అయితే ఉంది, కొడుకును పెంచుకుంటే కంటే కొబ్బరి చెట్టును పెంచుకుంటే మేలని ఒక సామెత అయితే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టు ఒక ఇల్లుగా ఉపయోగపడుతుంది, అలాగే తాగడానికి నీరునిస్తుంది, తినడానికి తిండినిస్తుంది, అలాగే వండుకోవడానికి వంట చెరుకుగా కూడా ఉపయోగపడుతుంది, అలాగే ఏదైనా హెల్త్ కంప్లైంట్ వచ్చినప్పుడు గ్లూకోజ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ కొబ్బరి చెట్టుని పెంచుకోవడం వల్ల కొడుకు చేసే అన్ని పనులు ఈ కొబ్బరి చెట్టు చేస్తుందని ఈ గోదావరి జిల్లాలో ఒక సామెత ఉంది. చూసారు కదండి, ఈ కొబ్బరి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.